వెస్ట్ బెంగాల్లో బీజేపీ దూసుకెళ్తుంది. 15 ఏళ్లు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటను కూల్చేసి అధికారం దిశగా ముందుకెళ్తుంది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు బ్రేకులేస్తూ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది బీజేపీ. ఇక టీఎంసీ 100 లోపు స్థానాల్లో పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిందనే దానిపై పొలిటికల్ సర్కిల్లో రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి మమతా పార్టీ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. బెంగాల్లో మళ్లీ గెలుస్తామని, బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ఆహారపు అలవాట్లను కూడా మారుస్తారు అంటూ మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారాన్ని బెంగాలీ ఓటర్స్ పెద్దగా పట్టించుకోలేదు. మార్పు అవసరం అనే బీజేపీ నినాదానికి పట్టం కట్టారు. గత 15 ఏళ్లు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మహిళలే. అయితే ఈసారి టీఎంసీకి దూరంగా జరిగారు మహిళా ఓటర్స్. ఆర్జీకర్ ఘటన, సందేశ్ ఖాళీ వంటి వివాదాలు మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తేలా చేశాయి. సరిగ్గా ఇవే అంశాలను తమ ప్రచార అస్త్రాలుగా చేసుకుంది బీజేపీ. ఆర్జీకర్ బాధితురాలి తల్లిని ఏకంగా ఎన్నికల బరిలో నిలిపింది బీజేపీ. మహిళా సెంటిమెంట్ ను బీజేపీ ఓట్లుగా మార్చుకుంది. వెస్ట్ బెంగాల్లో టీఎంసీని గత కొన్నేళ్లుగా మైనారిటీలు ఆదరిస్తున్నారు. సంప్రదాయంగా మైనారిటీ ఓటు బ్యాంకుపై ఆధారపడింది టీఎంసీ. అయితే ఎన్ఆర్సీ, యూసీసీ భయాలు, అలాగే ఓటర్ల జాబితా వివాదం ఈసారి ముస్లిం ఓటు ధోరణిని ప్రభావితం చేసింది. అంతేకాదు ముస్లిం ప్రాబల్యమున్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్లలో ముస్లిం ఓట్లలో చీలిక ఏర్పడిందని, బీజేపీకి ఇది బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఈసారి ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వలస కార్మికులు తిరిగి వచ్చి ఓట్లేశారు. ఓటర్ల జాబితాలో పేరుండాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలని భావించారు. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఈ క్రమంలోనే బెంగాల్ చరిత్రలోనే భారీగా పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు కావడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ కు మైనస్ అయింది. వెస్ట్ బెంగాల్లో మటువా కమ్యూనిటీ 17% ఉంది. ఈ సామాజిక వర్గం ఈసారి బీజేపీకి బలమైన మద్దతిచ్చింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ ను మటువా కమ్యూనిటీ చాలా వరకు దెబ్బతీసింది. ఇక టీఎంసీ కేవలం తన ప్రచారం మీదే ఆధారపడింది. స్టార్ క్యాంపెయినర్లను పెద్దగా రంగంలోకి దించలేకపోయింది. కానీ బీజేపీ మాత్రం అలా చేయలేదు. కేంద్రం నుంచి పెద్ద స్థాయిలో ప్రచార యంత్రాంగం నాయకులను రప్పించి ప్రచారం చేయించింది. ర్యాలీలు, రోడ్ షోలు, సభలు నిర్వహించింది. ఇది ఎన్నికల్లో బీజేపీకి బాగా కలిసొచ్చింది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్ షా ప్రచారం బీజేపీకి చాలా వరకు కలిసొచ్చింది. అంతేకాదు బీజేపీ ఇచ్చిన హామీలు కూడా ఓటర్లను ఆకట్టుకున్నాయి. దీంతో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ కు వేయకుండా బీజేపీకి ఓట్లేశారు మహిళలు. మొదటి నుంచి కూడా బీజేపీపై మమతా బెనర్జీ దూకుడుగా వెళ్తూ వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వచ్చారు. వెస్ట్ బెంగాల్లో లక్షల ఓట్లను తొలగించారంటూ కేంద్రంపై పెద్ద పోరాటమే చేశారు. బెంగాలీ ఓటర్లు తమ వెంటే ఉన్నారని చెప్పుకున్నారు. కానీ ఫలితాల తీరు చూస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ కు షాకిచ్చారని చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ పాలనను తీవ్రంగా ఎండగట్టింది బీజేపీ. బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, దీదీ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ప్రచారం చేసింది బీజేపీ. ఈ అంశాలు బీజేపీకి బాగా కలిసొచ్చాయి. దీదీ పాలనలో అవినీతి, హింస పెరిగిపోయిందని, శాంతి భద్రతలు క్షీణించాయని ప్రచారం చేసింది బీజేపీ. జనరల్ గానే మమతా బెనర్జీ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఓటర్స్ ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ వంటి పార్టీలతో ఓటు విభజన జరిగింది. ఇది కీలక నియోజకవర్గాల్లో టీఎంసీకి భారీ నష్టం కలిగించింది. వీటికి తోడు వెస్ట్ బెంగాల్లో కేంద్రం జోక్యం తగదంటూ గత 5 ఏళ్లుగా మమతా బెనర్జీ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సవరణలో దాదాపు 91 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. వీటిపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి దిగారు. అయితే టీఎంసీపై ఇవేవీ ప్రజల్లో సింపతిని రాబట్టలేకపోయాయి. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. పెద్ద రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళలో సిట్టింగ్ ప్రభుత్వాలకు షాక్ ఇచ్చారు ఓటర్స్. అస్సాం, పుదుచ్చేరిలో మరోసారి బీజేపీ ప్రభుత్వాలే కొలువుతీరనున్నాయి. హోరాహోరీగా సాగిన బెంగాల్లో 15 ఏళ్ల టీఎంసీ సర్కార్ను గద్దెదింపారు ఓటర్స్. బెంగాల్లో మొదటిసారి కమలం వికసించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహాలతో పాటు దీదీ సర్కార్పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది. ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ లో బెంగాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కమలం దెబ్బకు టీఎంసీ కేబినెట్లోని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు మట్టికరిచారు. భవానీనగర్లో బరిలో దిగిన సీఎం దీదీకి చెమటలు పట్టించారు బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష లీడర్ సువేందు అధికారి. ఇక బెంగాల్లో కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటివరకు ఖాతా కూడా తెరవలేదు. మరోవైపు దక్షిణాన తమిళనాడు, కేరళలో సిట్టింగ్ ప్రభుత్వాలను ఇంటికి పంపారు ఓటర్స్. అనూహ్యంగా తమిళనాడు సినీ నటుడు
తమిళ దళపతి టీవీకే చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది విజయ్ పార్టీ. 105కు పైగా స్థానాల్లో టీవీకే అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. తమిళనాట వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి రికార్డ్ సృష్టించాలనుకున్న సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేను ఓటర్స్ పట్టించుకోలేదు. డీఎంకేను రెండో స్థానానికి పరిమితం చేశారు. అన్నా డీఎంకే బీజేపీ కూటమి 50 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ వామపక్షాల పార్టీల మద్దతుతో విజయ్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.